ಹೇಳ್ಪಟ್ಟಿದ್ದೀನಿ ಇಲ್ಲಿ ಅದೇ ಅದೇ ಮಾತಾಡಿದ್ರೆ ರೈಮ ಮಾತಾಡ್ಸ್ಕೊಳಕ್ಕೆ ಈ ಕಡೆ ಬಂದಿದೆ ನಾವು ಅದಕ್ಕೆ ಎಷ್ಟೋ ದಿನ ಆಯ್ತು ಕಾಣ್ತಾ ಇಲ್ಲ ಬಂದಿಲ್ಲ ಕೇಳ್ತಾ ಇದ್ರು ರೈಮ అట్లే ఉండే అమ్మ నేనప్పుడు ఊరు పండుగ అవుతుంది కదా అప్పుడు మేము దీపాలు ఎత్తుకొని వస్తాము అప్పుడు నాకు మీకు పట్టుకున్నారా చేస్తాను కడతాను అని చెప్పే వరకు ఆ అమ్మాయి అంటే డైలీ వచ్చి నిద్రపోయి ఇస్తూ ఉంటాయి ఏం చేస్తామంటే నాకు ఏం చేస్తాను కావాలా ఎండలో ఉన్నాను ఇది వాన వస్తుంది అట్లని ఎప్పుడూ వచ్చేది కనులో వచ్చేది కను కాదు అట్లే పనుకొని ఉంటాను కదా అప్పుడే వచ్చి నీళ్ళు ఇస్తూ ఉంటాయి హెచ్చరికనే ఉంటా ఉంటాను ఊరికి కళ్ళు పూస్తూ ఉంటాను అప్పుడు వచ్చేది నాకు చేస్తాను కావాలా ఉండేకి నీళ్ళు లేదు ఇది లేదు అని వచ్చి పడుకుంటూ ఉంటాను ఆవిడ చేస్తే మా అక్క ఉంటారు ఆవిడ పోయి ఊరు ఎవరు ఏం పేరు అంటే కోదండ రామయ్య చైర్మన్ అప్పుడు వచ్చి చేస్తాము ఇంత మాత్రం కట్టుకుని లక్ష్మి అంటే ఇక్కడికి అంతవరకు మోల్డ్ వేసి ఇచ్చేస్తుంది ఇచ్చిన పెట్టుగా ఆమెకి కొంచెం పవడలు చాలా అవును ఏమనుకుంటే అది జరుగుతుంది ఇక్కడ అంతా అందరికీ కనబడుతుంది నాకు కనబడలేదు అందరికి కనపడుతుందా అంటే ఎలా కనపడద్దా అవి అందరికి చాలా జనాలు కనబడుతుంది అంటే అమ్మవారి పడతానని నేను నాకు అవునా అంటే మామూలుగా అమ్మవారి లాగే కనపడద్దా ఎట్లా అవునా ఓ సర్పంలాగా కనపడద్దా ఉండరు ఇక్కడ అమ్మ పారాడుతుంది పారాడి అందరికీ చాలా ఏమన్నా ఎవరికి ఏమన్నా తొందర అయితే అట్లా చేస్తుంది చేస్తుందా బిడ్డలు ఇచ్చింది గవర్నమెంట్ పనులు ఇచ్చింది చాలా జనాలకి పనులు చేస్తుంది అవును ఈ అమ్మ కూడా ఇక్కడ వచ్చిన వీటికే బిడ్డలు అయింది అవునా మీకా అంటే మ్యారేజ్ అయ్యి 1 year అయ్యింది బట్ తర్వాత ఇంకా 1 year అయినా ఇంకా రాలేదని చెప్పి వస్తే కనుక చీర పెడతామని చెప్పి అనుకున్నాం తర్వాత ఎమ్మటే 2 monthsకి కన్ఫర్మ్ అయింది ట్విన్స్ ఎప్పుడు అవునా చాలా జనాలు బిడ్డలు అయింది మెడ్రాస్ నుంచి వచ్చిన్నారు వాళ్ళకంతా బిడ్డలు అయింది వీళ్ళ సాక్షి వీళ్ళు కొన్ని చాలా పనులు అయింది అవునా చాలా పేర్లకు అయింది అది అంత చాలా భవాడ అయింది నేను ఒకటే చేయాలా అంటే ఆ అమ్మ నా వెనక్కి లేకుండా నేను చేసేది ఇందరు జనాలు ఉన్నారు ఊర్లో అందరిని పట్టుకోలేదు అన్ని కోడల్ని పట్టుకోలేదు కోడలు మీద మేడల్లి కోడలు మిమ్మల్ని పట్టుకున్నారు ఎవరు నాది అని రాకూడదు అమ్మ పేర్లో నేను చేసుకొని పోతాను ఇద్దరం అట్లే ఉంది అప్పటి నుంచి ఇది ఆది ఉండే అట్లే ఉండే ఓపెన్ అలాగే ఈ విగ్రహం ఏడ దొరికింది ఏడ ఉండిందా ఎవరు చూసారు ఇది ఎవరు చూసారు అమ్మవారిని ఇక్కడ ఉండిందని ఊరు కదా అప్పటి నుంచి ఆ కాలం నుంచి పూజ చేస్తారు ఇక్కడ ఇప్పుడు కాదు చాలా ఏంట్ల నుంచి చాలా ఏడాది నుంచి చేస్తారు పూజలు అప్పుడు అమ్మవారికి గుడి లేదు మామూలుగా విగ్రహం లాగా ఉంటే వచ్చి మామూలుగా పూజ చేసుకుని పోయేది మీకు మామూలుగా అమ్మవారు ఎవరు అంత పూజ చేస్తా ఉండలే ఏడాదికి ఒకసారి ఊరు జనాలు వచ్చి ఊరు పండుగ చేస్తా ఉంటారు అప్పుడు వచ్చినప్పుడు నాకు పట్టుకోండి అయ్యమ్మ దేవస్థానం మీరు ఏడకి వచ్చినప్పుడే పట్టుకునింది అమ్మవారు ఓకే బాగానే పనుకొని ఉంటా ఉండే అప్పుడు వచ్చి బాగానే మాట్లాడుతూ ఉండే ఇప్పుడు మాట్లాడుతుంది అవునా చెప్తుంది ఇప్పుడు కూడా కాపీ చేసుకుంటే ఏమైనా అయింటే అంతా చెప్పుకుంటుంది అవునా ఇట్లా చేయమని అమ్మే చెప్తుందా మీకు ఇంకేం ఎవరు చెప్పేది నేను చేసేలా అమ్మ ఏం చెప్తే అది చేసేది అలంకారాలు నవరాత్రి టైంలో నాకేనా ఎక్కడన్నా పోయి చేసేదానా నేను రాజకీయంలో ఉన్నానా
ఏం పనులు అలంకారాలంతా వచ్చేది. అక్కడ చేయి పెడితే అదే చేసుకుంటుంది ఆయమ్మ. చేయి పెడితే చాలు. ఎట్లా కావాలన్నా ఆయమ్మ అట్లా చేయించుకుంటుంది. అంటే ఇక్కడ పాము లాగా తిరుగుతుంటారా? చూసారంటే ఎవరైనా? చాలా జనాలు చూసినారు. అవును, భయం కూడా పడినారు. నాకు కూడా ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు. నేను చాలా రోజుల నుంచి వస్తూ ఉన్నాను కదా. ఇక్కడ చుట్టేటప్పుడు ఈ పక్క వెనక చుట్టారు కదా, చేస్తారు. అవునా? కనబడతారు. ತಿರುಗುತ್ತಾ ఉన్నాం మేము ಈ ಮಧ್ಯ. ಅವರು ಬಾಗಿಲು ವಾಕ್ಲಂತ ನನ್ನ 2 ಸರಿ ನೋಡಿ ನಮ್ದು ಇದ್ರ ಇತ್ಲ ಹೌದಾ? ರೌಂಡ್ ಹಾಕೊಂಡು ಇತ್ಲ ಬಾಗ್ಲು ಹಿಂದ್ಗಡೆ ಬರುತ್ತೆ ಬಾಬಣ್ಣ ಸೈಡ್ ಸೈಡ್. ಹೌದಾ? ನಾನು ಏನು ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಇದೆಯೋನು ನೋಡಿದ್ರೆ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿ. ಹೌದಾ? ರೆಡ್ ಕಲರ್. ರೆಡ್ ಕಲರ್. ಪಾము రెడ్ కలర్ ರೆಡ್ ಕಲರ್ ಇಷ್ಟು ಎತ್ತರ ಇಲ್ಲಿ ಹಿಂಗೆ. ಸೇಮ್. ನಾನು ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಏನೋ ಅಂತ ನಾನು ಆರ್ಟಿಫಿಷಿಯಲ್ ಏನೋ ಕೂತಿದ್ದೇನೋ ಅಂತ ಏನು ನೋಡಿದೆ ಹೋಗ್ತಾನೆ ಇಲ್ಲ. ಸೈಲೆಂಟ್ ಆಗಿ ಕೂತಿದ್ದೆ. ಆಮೇಲೆ ಉಶ್ ಏನ್ ಮಾಡಿದ್ರು ಹೋಗ್ತಾ ಇಲ್ಲ. ಸೈಲೆಂಟ್ గా ఉంది. ಅಲ್ಲ 2 ಸಾರಿ 3 ಸಾರಿ ಒಮ್ಮೆ ಇಲ್ಲಿಂದ ಅಲ್ಲಿಗೆ ಬಿದ್ದಿದ್ದು.